ఇది బైబిల్లో ఇలా లేదు, బయట ఇలా జరుగుతుంది, ఇలా మనం చేయకూడదు, ఇవేమి వాళ్ళకి పనిచేయదు. ఒక చొక్కా కొనే దగ్గర లాజిక్ ఉపయోగిస్తారు, ఇది ఎన్ని రోజులు మనుతుందా అని. ఒక చీర కొనే దగ్గర 70 చీరలు తిరిగేస్తారు. అన్నిటి దగ్గర మీకు నాలెడ్జ్, లాజిక్ ఉపయోగిస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు ఈ ప్రసంగం ఎంతవరకు వాక్యానికి దగ్గరగా ఉందని ఎందుకు పరిశీలించలేకపోతుందో. దేవుడు అనే ఒక గుడ్డితనం గుర్తుపెట్టు. దేవుడు పాముల వలె వివేకంగా ఉండమన్నాడు, అమాయకంగా ఉండమని చెప్పలేదండి. వివేకముగా ఉండండి. అంచె దినాల్లో దుర్బోధలు వస్తాయి, అబద్ధాలను నమ్ముతారు, వాటి అందే లక్ష్యం ఉంచుతారు. సత్యం చెప్తుంటే వినరు, జనాలకి వాక్యం ఎక్కదు. ఒక పేరా తీసుకుని, ఒక అధ్యాయం తీసుకుని, లేదా ఇది ఒక పత్రిక తీసుకుని ఈ పత్రికను అలా వివరిస్తుంటే జనాలకి బుర్రకెక్కదు. జోకులు కావాలి, కామెడీ కావాలి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కావాలి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఫండ్ రేట్ చేయాలి. అంచె దినాల్లో వస్తారు, ఇంకా దుర్బోధ ఏం చేస్తారు తెలుసా? వివాహాన్ని పాడు చేస్తారు. అంత సీరియస్గా తీసుకోరు, దానికి పెద్ద పెట్టారు. అసలు వివాహ వ్యవస్థ అంటేనే చాలా గొప్పది. ఏదైనా వరంలో ఆదాము వల్ల వివాహంతో సృష్టి ప్రారంభమైంది. ఈ ప్రపంచం